హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి చెందినటువంటి 4 రోజుల నుండి కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే జరుగుతుందండి. నిన్న ఒంగోలులో కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. ఒంగోలులో 2 రోజుల్లోని ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి, అదేవిధంగా ఈ 4 రోజుల్లో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి, అదేవిధంగా ఒక క్యాంపస్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి మరొక క్యాంపస్కి మారే అవకాశం ఉందా లేదా, అదేవిధంగా రెండవ విడత కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది నా మాటల్లో కాదండి, ఛాన్సలర్ గారి మాటల్లో పూర్తిగా చూద్దాము. ఇక్కడ చూడండి, మొత్తం 3 పేపర్లోంచి మీకోసమని 3 పేపర్లు క్షుణ్ణంగా పరిశీలించి మీకోసం పేపర్ క్లిప్పింగ్ అయితే కట్ చేసి తీసుకొని వచ్చాను. దయచేసి ముందుగా ఇవ్వడం లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదామండి. ముగిసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్. ఇడుపులపాయలో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రక్రియ శనివారం ముగిసింది. రెండో రోజు కౌన్సిలింగ్కు 566 మందికి గాను 496 మంది, అంటే ఇక్కడ 66 ఇది 4 అంటే 70 మంది హాజరు అవ్వలేదండి మరి ఒక్కరోజుకి. ఆర్కే వ్యాలీ క్యాంపస్లో సెంట్రల్ లైబ్రరీలో జరిగిన అడ్మిషన్ ప్రక్రియను ఒంగోలు ఆర్కే వ్యాలీ డైరెక్టర్లు కేసీ రెడ్డి, సంధ్యారాణి, జయరామరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1082 మందిని, మొత్తం ఎంతమందిని, 1082 మంది కౌన్సిలింగ్ ప్రక్రియ పిలవగా ఒంగోలుకండి 935 మంది అడ్మిషన్లు పొందారు. అంటే ఇక్కడ 65, 82, 147 మంది హాజరు కాలేదండి. ఇది పేజ్ 2కి వెళ్ళిపోతుంది. మిగిలిన సీట్లు రెండవ విడతలో మెరిట్ విద్యార్థులతో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి గంగిరెడ్డి, జలాని, అకాడమిక్ డిఎన్ రత్నకుమారి, అసోసియేట్ డీన్స్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారండి. ఇప్పుడు మొత్తం 4 రోజుల్లో ఎన్ని అయ్యాయని చూద్దామండి. ఒంగోలులో ట్రిపుల్ ఐటీలో ముగిసిన అడ్మిషన్లు అన్ని ట్రిపుల్ ఐటీల్లో 3509 సీట్లు భర్తీ అయ్యాయండి. నేడు శ్రీకాకుళంలో కొనసాగనున్న అడ్మిషన్లు మిగిలిన సీట్లకు రెండో విడత కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి వేంపల్లి మండలం ఇడుపులపై క్యాంపస్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీల ప్రక్రియ శనివారం ముగిసింది. రెండో రోజు 496 సీట్లు భర్తీ అయ్యాయి. కాగా శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో, ఇక్కడ శ్రీకాకుళం కూడా చెప్పడం జరుగుతుంది చూడండి, మొదటి రోజున జరిగిన కౌన్సిలింగ్లో 460 సీట్లు భర్తీ అయ్యాయండి. ఇప్పటి వరకు ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాగా శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో మొదటి రోజున జరిగిన కౌన్సిలింగ్తో పాటు మొత్తం 3509 సీట్లు భర్తీ అయ్యాయి. ఆదివారం అడ్మిషన్ల ప్రక్రియ శ్రీకాకుళంలో కొనసాగుతుంది. మిగిలిన సీట్లకు రెండవ విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. ఇప్పుడు చూద్దామండి, ట్రిపుల్ ఐటీ రెండవ విడత కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మరి ఒక క్యాంపస్లో సీటు పొందితే మరొక క్యాంపస్లోకి మారే అవకాశం ఉందా లేదా ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మరి ట్రిపుల్ ఐటీ మిగిలిన సీట్ల భర్తీకి రెండవ విడత కౌన్సిలింగ్ ఆర్జేకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెలాఖరులోగా, ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ నెలాఖరులోగా ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ యొక్క సెలక్షన్ లిస్ట్ వస్తుంది. అదేవిధంగా ఈ నెలాఖరులోగా రెండవ విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కేసీ రెడ్డి గారు కూడా తెలిపారు. తొలి విడత శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో సీట్లు పొందిన విద్యార్థుల సర్టిఫికేట్ పరిశీలన శనివారం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఛాన్సలర్ కేసీ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకొని 10వ తరగతి పునఃమూల్యాంకనం అంటే కౌన్సిలింగ్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన విద్యార్థుల మెరిట్ రిజర్వేషన్ ప్రాతిపదికన రెండవ విడతన సిద్ధం చేస్తామని చెప్పారు. 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్ల్లో చేరిన విద్యార్థుల మెరిట్ ఆధారంగా, ఇక్కడ జాతి చూడండి, 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో చేరిన విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఒక క్యాంపస్ నుండి వేరే క్యాంపస్కు మారేందుకు అవకాశం ఇస్తామన్నారు. రెండో విడత కౌన్సిలింగ్కు
1:2 నిష్పత్తిలో పిలుస్తామన్నారు. అంటే 1:2 నిష్పత్తి అంటే ఏమిటి అంటే, ఇప్పుడు సపోజ్ 100 సీట్లు ఉన్నాయనుకోండి, 100 సీట్లకు 200 మందిని పిలుస్తారు. అంటే పిలిచిన 200 మందికి సీటు వస్తుందని కన్ఫర్మ్ అయితే లేదు. అక్కడ కావాల్సింది 100 సీట్లకే, కానీ పిలిచేది 200 మందికి. ఎందుకంటే 10 సార్లు పిలవలేమన్న ఉద్దేశంతో 200 మంది పిలుస్తారు. ఆ 200 మంది వెళ్ళిస్తే మొదటి 100 మంది అటెండ్ అయిపోయి జాయిన్ అయిపోతే మిగతా 100 మంది రిమైనింగ్ 100 మంది లెఫ్ట్ అయిపోవాలి, వెనక్కి వచ్చేయాలి. అలా కాకుండా ఒక 50 మంది లేదనుకోండి, 50 మంది అటెండ్ కాకపోతే 150 మంది వరకు మన ఛాన్స్ ఉంటుంది. చివరి 50 మంది లెఫ్ట్ అయిపోవాల్సి ఉంటుంది. ఆ విధంగా 1:2 నిష్పత్తిలో పిలుస్తామన్నారు. పియూసీ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఈ నెల 17 నుండి 2 వారాల పాటు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తామని, శనివారం 1 నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్జీకేటీ పరిధిలో 4 క్యాంపస్లో ఎక్కడైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు సీటు పొందితే ఆ రాష్ట్ర ప్రభుత్వమే బోధనా రుసుము, ఉపకార వేతనం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరి ఇంత మంచి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.